శ్రీ సద్గురు పరమాత్మనే నమః. శ్రీ స్వామి అచలానంద గురుభ్యో నమః. సత్ చిత్ ఆనందం, అదే ఆత్మ. ఆత్మ అంటే ఆధారమే. ఆత్మ ఉనికిలోనే కదా ఈ సమస్త సృష్టి ఉంది. ఆ ఉనికే సత్. అంటే ఇక్కడ మళ్ళీ ఆత్మ వేరు సృష్టి వేరునా అంటే రెండు అభిన్నం. ఎలాగంటే ఒక సముద్రము అలలు ఎలా అయితే అభిన్నంగా ఉంటాయో ఆత్మ సృష్టి కూడా అభిన్నంగా ఉంటాయి. ఈ ఆత్మలో వచ్చినటువంటి సంకల్ప రూపమైనటువంటి చలనం సర్వవ్యాపకత్వాన్ని పొందింది. ఆ విస్తరించినటువంటి ఆ జ్ఞానం, ఆ చైతన్యం ఉందే, అదే చిత్. నేనన్నను నీవన్నను, జగత్తన్నను బ్రహ్మం బనినను, ఎరుగుము ఎరుకేనని అన్నారు శ్రీకృష్ణదేశికులు. అంటే అదంతా కూడా ఆత్మే. నేను, నీవు, సమస్త జగత్తు, ఈ అన్ని ప్రాణులు, సకల ప్రాణులు అంతా కూడా ఆత్మే అన్నారు. అది గుర్తించడం, అంతా నేనే, అది నేనే, ఆత్మ నేనే అని గుర్తించడం, అలా వర్తించడం, అదే ఆనంద స్థితి, సచ్చిదానంద స్థితి.